అనుకున్నదొకటి, అయినదొకటి అంటే ఇదేనేమోనండి. నేనేమో ఎండి చేపలు ఫ్రై చేసి పప్పుచారు పెడదాంలే అనుకున్నా. లేదు లేదు, నువ్వు నాకు ఎండు చేపల పులుసు పెట్టు అని చెప్పి మా వారన్నారండి. పతిదేవుడు ఆర్డరేస్తే మరి చెయ్యాలి కదండీ ఇంట్లో ఉన్న భార్యలు. తప్పదు కదా! సరే అని చెప్పి ఎండు చేపల పులుసు పెట్టానండి. ఎండు చేపల పులుసులోకి కాంబినేషన్‌గా ఏం బావుంటుంది అనేది నాకు కామెంట్ చేయండి. మా వారు చెప్పారు ఏదన్నా ఇంకేమైనా చేయొచ్చు కదా అని. ఏం చేయాలో నాకు తెలియక ఏమీ చేయలేదండి. ఎండు చేపల పులుసు ఒకటే పెట్టాను. కానీ ఎండు చేపల వాసన తినని వాళ్ళు చాలామందున్నారంట. ఫ్రెండ్స్, ఎండు చేపలు తినండి. ఆరోగ్యానికి చాలా మంచిదంట. చూసుకొని ఎండు చేపలు మాత్రం తినండి. ఎండు చేపలు ఒకటే కాదు, నెత్తళ్ళు, ఎండి రొయ్యలు, పండు కప్పలు ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచిదంట. ఎప్పుడు పచ్చివే కాదు, ఎండివి కూడా తిని జరంత సబ్స్క్రైబ్